ప్రజా సమస్యలు అసెంబ్లీ నడిచే విధానాన్ని ఎప్పుడు ప్రశ్నించేటువంటి కాటిపల్లి వెంకటరమణ ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ తీరుకు కానివ్వండి, ఈరోజు చర్చించేటువంటి బిల్లుల గురించి ఒక్కసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి అలా వెళ్ళారు, ఇలా బయటికి వచ్చారు, ఏం జరిగింది అసలు? అంటే లోపల ఎట్లుందో చూసి వచ్చినాం. 2 నెలల తర్వాత చూడలే ఎప్పుడు, అంటే 2 నెలల కింద చూసినాం కదా, ఈ లోపల ఏదైనా మార్పు అవుతుందేమో అని లోపలికి పోయి చూసి వచ్చినాం. ప్రభుత్వము ప్రజా సమయాన్ని వృధా చేయకూడదు. 119 మంది ఎమ్మెల్యేల సమయాన్ని వృధా చేశారు. ఇంతకన్నా ముఖ్యమైన పని ఏంటంటే అధికారుల సమయాన్ని వృధా చేశారు. ఒక ఎమ్మెల్యేస్ 2 గన్మెన్లు, డ్రైవరు, దాని వెనక పోలీసు, ఈ ఇంతమంది అంటే 119 ఇంటూ 2 గన్మెన్లు, ఈయన ఒక 500-600 మంది సమయం వృధా, డబ్బులు వృధా. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా 11 గంటలకు గంట కొట్టిరు, 11:01కి జనగణమన వాడిరు, 11:01న్నరకు 11:01 నిమిషాలు 11:02 నిమిషాలకు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముద్దుగా పద్ధతిగా చెప్పేశారు. క్యాబినెట్ మీటింగ్ అవుతున్నది, సహచార మంత్రులు లేరు, డిప్యూటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం లేరు. మేము క్యాబినెట్ మీటింగ్కు సమయం పడుతుంది, మినిట్స్ ప్రిపేర్ చేయాలి, మినిట్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రింట్ తీయాలి, దీనికి సమయం పడుతుంది అధ్యక్ష, మీరు మాకు కొంచెం సమయం ఇవ్వాలి, సభను వాయిదా వేసి అని అడిగాడు. వెంటనే 30 సెకండ్స్ కూడా ఆడ ఆగలేదు. వెంటనే స్పీకర్ గారు అర్జెంట్ బై 2 PM అని పెట్టేసిండు కదా, సభను వాయిదా 2 గంటల వరకు వేస్తున్నాము. అంటే దే ఆర్ ప్రిపేర్డ్ మెంటల్లీ. నేననేది ఏంటంటే, బాబు నిన్న పెట్టుకో, పట్టుమని 12 మంది లేరు, నిన్న పెట్టుకో, 119 మందిని పిలిచి నీ క్యాబినెట్ ఏంటి, నిన్న పెట్టుకో, లేకుంటే ఇవాళ మొత్తం పెట్టుకో, రేపు వీళ్ళు మమ్మల్ని. అది కూడా కాదు, నీవు మాట్లాడాలనుకుంటే 10 నుంచి 1 గంట వరకు క్యాబినెట్ మీటింగ్, 2 నుంచి శాసనసభ బీసీ కులగణ సోషియో సర్వే మీద ఉంటుంది, ఎస్సీ వర్గీకరణ మీద ఉంటుంది అని చెప్పనుంటారు. 2 నుంచి రాత్రి 10 నడవనుండి ఎవరు వద్దన్నారు, రేపు పెట్టకపోనుంటే ఇయ్యాలనే పెట్టినా 2 నుంచి పెట్టనుండి. కానీ అందరు వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేయడం ఏంది? ఇది చరిత్రలో ఎవరు కూడా ఇట్లా చేయరు. అనుభవరాహిత్యమైన ముఖ్యమంత్రి, అనుభవరాహిత్యమైన మంత్రులు, వయస్సు ఎంత ఉందనేది కాదు. వాళ్ళు అంతకుముందు కూడా మంత్రివర్గంలో పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి మంత్రులు కూడా మంత్రివర్గంలో ఉన్నట్టున్నారు కదా. పనికి మాసిన వాళ్ళు అందరము ఎమ్మెల్యేలు అవుతారు. చదువు రాకున్నా, చదువు వచ్చినా, సంస్కారం ఉన్నా, సంస్కారం లేకున్నా, సబ్జెక్ట్ లేకున్నా ఎమ్మెల్యేలు అవుతారు. అయినోడల్లా తెలుగుపరుడు కాదు, ఓడిపోయినోడల్లా తెలివి లేనోడు కాదు. మంత్రులుగా 10 సార్లు 10 ఏళ్ళు అనుభవం ఉన్నా ఏమీ తెలియక సెక్రటరీల మీద, ఓఎస్డీల మీద ఆధారపడిన మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది అని చెప్తున్నాను. మరొక పక్క ఇంకో విషయానికి వస్తే, ఈరోజు సంబంధించినటువంటి అంశం మీద బీసీల కులగణకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యంతరాలు చెప్తుంది. కరెక్ట్ సంఖ్య రాలేదు, యావరేజ్గా 50 అబోవ్ ఉంటుందని చెప్తుంది. దానికి మీకేమన్నా అనుమానాలనే ప్రభుత్వం చేసినటువంటి కులగణ సర్వే మీద? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో, క్యాబినెట్ మినిస్టర్స్ అన్నీ మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్తారో, సభలో వాళ్ళు ఏం మాట్లాడతారో విన్న తర్వాత ఇది తప్పు అనేది నేను ప్రూవ్ చేస్తా, సంఖ్యల ఆధారంగా, అంకెపరంగా, లెక్కలతోని. అది ఏమన్నా సర్వే అట్లాంటివి ఏమన్నా చేస్తారా? మేము ఎందుకు చేస్తామండి, అన్నవాళ్ళు చేస్తాం. ఎక్కడన్నా చేస్తారా? శాంపుల్ చేయాల్సిన అవసరం ఏముందని? కులము మతం అనే ఫీలింగే లేదు నాకు. దాన్ని ఎందుకు వర్గీకరణ చేసి ఏదో చేయాలని? అసలు ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో ఆ పని చేయమని చెప్తున్నాం. మరొక వైపు బీసీలో ఒకవేళ ముస్లింలను కలిపితే బీజేపీ కానీ మీరు వ్యక్తిగతంగా ఒప్పుకుంటారా? ముస్లింలలో బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారండి. ఎవరు చెప్పారు ముస్లింలో బీసీలు లేరు, ఓసీలు లేరని? అసలు ఎవరన్నారు? బీసీలు ఉండే ముస్లిమ్స్ బీసీలో ఉంటారు, ఓసీలు ఉండే ముస్లిమ్స్ ఓసీలో ఉంటారు, బీసీలు అని అంటారు. మరి ఏబిసిడి ఎందుకున్నాయి? అది ఒక బీసీ అని ఉండాలి కదా. అట్లానే ఏం లేదన్న, ఇవన్నీ ప్రజలను పిచ్చోళ్ళని చేసి అమాయకులను బలి చేయడానికి ప్రోగ్రాంలే తప్ప పనికొచ్చే పని ఒక్కటి కాదు. ప్రజలు బీసీ గణన చేస్తే ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. నేను కూడా వస్తే బీసీల తరపున, నేను బీసీలు వేస్తే గెలిచిన వ్యక్తిని. ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి, కుర్మ, గొల్ల, గంగపుత్ర, అన్ని కులాల్లో వేస్తే గెలిచిన నేను వచ్చి మాట్లాడతా. అన్న, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలి కానీ ప్రజలను విడదీసే కార్యక్రమాలు చేయాలి. కులగణన ప్రజలను విడదీసేది అంటారా? 100% కేసీఆర్ గారు ఒకళ్ళకు గొర్రెలు, ఒకళ్ళకు బర్రెలు, ఒకళ్ళకు మంగళ కత్తులు, ఒకళ్ళకు కుండలు, ఒకళ్ళకు ఐరన్ స్థిరపెట్టలు ఇట్లా ఇచ్చినటువంటి వ్యక్తి కులాలను విడదీసిండు. కుర్మగొల్ల ఒక్క దగ్గర ఉండే వాళ్ళకు గొడవలైనాయి, ముదిరాజు అండ్ గంగపుత్రులకు గొడవలైనాయి. ఇట్లా కులాల వైజ్ విడదీసేసి ఆయన స్కీములు పెట్టిండు. వీళ్ళు కుల గణననే చేస్తారు, చేయని కానీ జనగణన చేసి కుల గణన చేయమని చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎక్కడున్నా తెలుసా మీకు? బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏరియాలో ఉంది, నాంపల్లిలో ఉంది. అదేంటి మరి గద్దర్గా మారుస్తామని చెప్పి సీఎం అంటున్నారు. గద్దర్ ఏరియా అని చెప్పి ఏరియా పేరు మారుస్తామంటారు. సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తారా వెంకటరమణ రెడ్డి?
అన్న నోరుంది కదా అని మాట్లాడుతుండు. అసలు ఆయన గురించి మాట్లాడేమో సమయం వృధా అనే భావన నాకు. మనిషి సీఎం గారు ఆయన ఎంత ఎత్తున్నాడో ఆయన గుణం కూడా గంతే ఉంది. ఆయన మెచ్యూర్డ్ కాదు, అనుభవ రాహిత్యము. ఎంపీలు ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అయినా కాదు, అసలు ఆలోచన విధానం సరైనదా కాదా అనేది చూడాలి. పగా ప్రతీకారాలు తప్ప కేసీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలా, నా బిడ్డలగ్గంలో నన్ను ఉండనీయలేరు, నేను వాళ్ళందరినీ జైలు వేయాలి, ఇదే లక్ష్యం తప్ప వేరేది ఏమీ లేదు, ఏ లాభం లేదు. ఇన్మెచ్యూరిటీ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. గద్దర్కు బీజేపీ వ్యతిరేకము, గద్దర్ను అవమానిస్తుందని కొంత చర్చ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? గద్దర్ గారు ప్రజా కవి అనొచ్చు, ప్రజా ఉద్యమం చేసిండని చెప్పచ్చు. కానీ అదే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న కొన్ని లక్షల మంది కానిస్టేబుల్ అన్నల చేతులలో చనిపోయారు. వారి భార్య పిల్లల బతుకులేంది? ఎస్పీలు చనిపోయారు, వాళ్ళ భార్య బతుకుల పిల్లలేంది? వాళ్ళ ఏం బతుకులు వాళ్ళవి? మరి నీ ఇంట్లో ఒక భర్త చనిపోతే నీ ఇంటి ఆడపిల్ల ముండమోసి ఇంట్లో కూర్చుంటే నీ పరిస్థితి ఏంది? ఆ ఇంట్లో మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా. ఉద్రేకమైన వాతావరణం క్రియేట్ చేసి న్యాయం కోసం న్యాయ పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తులు అరాచకము, హింస చేయాలా, హింసించాలా, చంపడమే మార్గము, చంపడమే ధ్యేయం అని అనుకున్నప్పుడు మానవులను అందరినీ చంపుకుంటూ పోతే మిగిలేది ఎవరు? అలాంటి ఉద్యమాలు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇవాళ గౌరవం ఇవ్వమంటే పోలీసులకు ఇవాళ అంటుండవచ్చు. ఒకప్పుడు పోలీసులు ఎంబట పడితే పరిగెత్తినటువంటి నక్సలైట్ నాయకులు ఇవాళ రాజకీయ నాయకులుగా మారి అదే పోలీసుల ద్వారా గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. ఇది పోలీసులకు ఏమనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుంచి చూసిన, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అదే పోలీసు నెత్తి మీద ఉండే 3 సింహాలు కానీ, అలా భుజాల మీద ఉండే స్టార్స్ కానీ సిగ్గుపడుతుంది, ఆ కాకి డ్రెస్సు అవమానపడుతుంది, ఆ కాకి డ్రెస్సు ఇబ్బంది పడుతుంది అనేది మాత్రం నిజం. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తున్నాం. గద్దర్ గారికి నేను వ్యతిరేకత కాదు, గద్దర్ గారు చేసిన కార్యక్రమానికి వ్యతిరేకంగా చెప్తున్నాను. ఒకవేళ నంది అవార్డ్స్ పెడితే పార్టీ పరంగా మీరు మద్దతు ఇస్తారా? గద్దర్ పేరు మీద నంది అవార్డు తీసి గద్దర్ పెడితే అన్న నంది అవార్డు తీస్తాడు, గద్దర్ పేరు పెడతాడు, రేపు ఇంకోటి వచ్చి పంది అవార్డు అంటాడు. వీని అయ్య సొమ్ము కాదు, తాత సొమ్ము కాదు, ప్రభుత్వం ఉందని చెప్పి నీ రాజరికం ఏం నడవదు. నిజాం నవాబులా ఇల్లు? గత ప్రభుత్వం ఇట్లనే నా ఇష్టమున్నది చేస్తా అంటే ఏమైందన్న? ఏమైంది? తీసి మూలకు కూర్చుండే పెడితే లుంగి కట్టుకొని చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన పోయి ఇంకోసారి ఆడ కూర్చుంటాడు. ఇప్పుడే డ్రెస్ సరిగా వేయరాదు, ఏదో చిన్న పోరం తిరిగా టీ షర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకుంటూ తిరుగుతాడు. ముఖ్యమంత్రిలాగా కనపడాలా, ఉందాగుండాలా, ఆహాభావంలో కానీ, ఆహార్యంలో కానీ, శరీర నడవడికలో కానీ, మాటలో కానీ ప్రత్యేకంగా ఈ డ్రెస్ ఉండాలని ఏమన్నా ఉందా? ఆ పదవికి ఉందాగుండాలా. పోలీస్ అంటే పోలీస్ లాగా ఉండాలి, జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ లాగా ఉండాలి, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిలాగా ఉండాలి. కానీ ఆ పాత సామెత ఉన్నట్టు శునకం తీసుకుపోయి కనకం సింహాసనం మీద కూర్చుండబెడితే రాజు కాదన్న, కుక్కనే, కనకమే, శునకం. ఇప్పుడు ముఖ్యమంత్రిని పోలుస్తున్నారా? నేను ఎవరిని పోల్వట్లేదు, ఎవరికి వారే పోల్చుకోవచ్చు. నేను చెప్పిన మాటలు అది జర్నలిస్ట్గా మీరైనా, ముఖ్యమంత్రిగా ఆయనైనా, ఎమ్మెల్యేగా నేనైనా, నేనేంటి అనేది నాకు తెలిస్తే సరిపోతుంది. ఎదుటి వాళ్ళు గుర్తించాలా, నాకు సరిపోదు. ఎదుటి వాళ్ళు నన్ను గుర్తించాలా, గుర్తించేటట్టు నడవడిక ఉండాలా, పద్ధతి ఉండాలా. ఇది ఏమి చిన్నపిల్లల ఆట కాదు కదా. 4 కోట్ల జనాభా యొక్క ఆశతోని నడిచేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో చిన్నపిల్లల్లాగా మాట్లాడుతుంటే ఎట్లా? థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు